సార్ అందరికీ నమస్కారం. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మరి 26వ వార్డులో మరి చిటికల కరుణాకర్ సంబంధించిన ఇంటికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు పడగొట్టాలనే ఉద్దేశం మీద వస్తున్నారని చెప్పి తెలిసి మరి మేమందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దానికి ఇప్పటికే మున్సిపల్ వాళ్ళు మరి వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కరుణాకర్ గారికి ఏమి ఇచ్చారంటే 25వ తారీఖున మొన్న నోటీస్ ఇచ్చి ఒక 7 రోజుల్లో సమాధానం చెప్పమని అన్నారు. వెంటనే మేము ఏం చేసామంటే కరుణాకర్ గారు 28వ తారీఖునే ఒక రిటర్న్గా లెటర్ ఇచ్చారు కమిషనర్ గారికి. స్టాంప్ కూడా వేసి తీసుకుని ఎక్నాలజ్మెంట్. ఇందులో ఏముందంటే ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో నా బిల్డింగు అది 1977లో ఒక లాలం రామారావు రామకృష్ణ అనే ఆసాంది. ఆయన దగ్గర నుంచి మేము 2023లో నేను కొనుక్కున్నాను నేను వెళ్ళి. దానికి సంబంధించి ఓ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. దానికి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్లో కూడా కడతాడు ఎప్పటికప్పుడు. దానికి సంబంధించి ఇంటి మన కరెంటు మీటర్ కూడా దానికి కరుణాకర్ పేరు ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మరి ఎన్ని ఉన్నాయి కనుక దీని మీదకి రావద్దని చెప్పి రిటర్న్ ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ నిన్న మళ్ళీ మరొక నోటీస్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మరొక నోటీస్ ఇచ్చారు. అంటే 7 రోజుల్లో చెప్పాల్సిన సమాధానం 3 రోజులు అని చెప్పి నాకు ఎన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్. పూర్వం నుంచి మేము కొనుక్కున్న ఆస్తి ఇది, నా సొంత ఆస్తి, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, ఇంటి పన్ను ఉంది, అలాగే కరెంట్ మీటర్ అన్నీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ 1 రోజులు సమాధానం చెప్పాలి. ఇప్పటికే మేము ఏం చేసామంటే ఎందుకని మంచిదని చెప్పి హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా మేము ఎప్పుడు చేసామంటే హైకోర్టు చిటికల కరుణాకర్ పేరున 30వ తారీఖుని మేము ఫైల్ చేయడం జరిగింది. 31నేమో లిస్టింగ్ డేట్ 31 వచ్చింది. అదే రోజు హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీదకి వెళ్ళొద్దని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు మాకు. ఎందుకంటే 31 సాయంత్రం అయ్యేసరికి నిన్న 1వ తారీఖున రాలేదు, ఈ రోజు రావాల్సింది. అవన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్కి చెప్పినప్పుడు కూడా ఈరోజు మాకు తెలిసిన సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున పోలీసులు సుమారుగా 100 పైగా పోలీస్ స్టేషన్లో 100 మంది పైగా ఉన్నారు పోలీసులు. వాళ్ళందరినీ పెట్టి నాకు ఒకటే అంటున్నారు, అసలు వచ్చి మేమందరం కూడా ఇదంతా కరెక్ట్గా ఉంది మాది అని చెప్పినప్పటికి కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కదా అంటున్నాను. మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ కూడా వస్తుంది. మీ ద్వారా ఈ అధికారులు చెప్పేది ఏంటంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేయదు సార్. ఎందుకంటే ఒకసారి మళ్ళీ పరిశీలించండి. కోర్టు వారు కూడా ఆర్డర్ వేశారు కనుక దయచేసి వీటిని ఆపాలని చెప్పి మేము మీ ద్వారా అధికారులను కూడా కోరుతాం సార్. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపు అంటే ఆల్రెడీ 31 సాయంత్రానికే కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. అది అఫీషియల్గా రావాలంటే ఈరోజు మధ్యాహ్నంకి వస్తుంది. ఇప్పటికీ చెప్పినప్పుడు కూడా డిపార్ట్మెంట్కి వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ని పోలీసులు అందరిని పెట్టారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందరినీ ఒక దగ్గర పెట్టారు. మేము కాపాడాలని ఇక్కడికి వస్తే డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు వచ్చినా సరే ఈ విషయాలన్నీ చెప్పాలని చెప్పి ఈ విషయం చెప్పిన తర్వాత దీన్ని విరమించుకోవాలని చెప్పి ఉన్నాం. వాళ్ళు వస్తారని చెప్పి ఎదురు చూస్తాం సార్. ఈ బిల్డింగ్ అనుమతులు లేవా? అంటే బిల్డింగ్ అంటే సార్ ఈయన 1977లో లారా రామకృష్ణ ఆయన ఆసాం ఆ ఇల్లు. దాని దగ్గర నుంచి 2023లో ఈయన కొనుక్కున్న దగ్గర నుంచి ఇంటి పన్ను కడుతున్నాడు. మనం ఈ మున్సిపాలిటీలో ఇంటి పన్ను కట్టాడు, కరెంట్ మీటర్ కూడా ఉంది. దానికి సంబంధించి నోటీస్ ఇచ్చారండి డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవరు మన మున్సిపాలిటీ. దాని మీద జరిగి చెప్పాడు ఇవన్నీ మాకు ఉన్నాయి, అధికారం ఉంది అన్నీ చెప్పారు. ఎందుకని మంచిదని చెప్పి హైకోర్టు వారు కూడా ఆశ్రయించాడు. హైకోర్టు కూడా దాని జోలికి వెళ్ళదని చెప్పింది. హైకోర్టు వారు నాకు తెలిసి మధ్యాహ్నం కల్లా రిటర్న్ వస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్ ప్రస్తుతం మీ పార్టీలో ఉన్నారు కదా, అన్న